తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా చాలామంది స్నానం చేసే వాటర్లో ఉప్పు వేసుకుని స్నానం చేస్తూ ఉంటారు. కొందరు పటికాయ వేసి స్నానం చేస్తుంటారు, కొందరు నిమ్మకాయ వేసి స్నానం చేస్తుంటారు, కొందరు ఇంకా స్నానానికి ముందు ఆయిల్ పెట్టుకొని అభ్యంగన స్నానం అని చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ ఎందుకు? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. అంటే జనరల్గా స్నానం చేయడం అంటే షవర్ చేస్తారు, అది ఇప్పుడు చాలామంది ట్రెడిషనల్ వేస్ ఫాలో అవుతూ ఉంటారు. ఉప్పు వేసుకొని స్నానం చేయాలి, పటిక వేసి స్నానం చేయాలి, నిమ్మకాయ, అభ్యంగన స్నానం. అసలు ఇవన్నీ ఎందుకు? ఏం సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి? నిజంగా అలానే చేయాలా? మనకి ఉప్పు అయితే మనకు ఫస్ట్ నుంచి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీని తీసేయాలి అంటే మన మన నుంచి కానీ, లేకపోతే ఈ గది నుంచి కానీ, లేకపోతే మన ఇంటి నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీయాలి అంటే అది ఉప్పుతోనే సాధ్యం అవుతుంది. ఎప్పుడైతే ఉప్పు మన దిష్టి తీసేటప్పుడు ఫస్ట్ చేసేది ఎవరైనా, మనకి ఇంట్లో అందరిలో ఉప్పు ఉంటుంది, పోయి ఆ దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు తీసుకొస్తాం, ఆ ఉప్పుతో తీసేస్తాం ఫస్ట్. ఇంకా చాలామందికి కాళ్ళు నొప్పులు ఉన్నాయి, లేకపోతే న్యూరో ప్రాబ్లం వస్తుంది, పాదాలు నొప్పిగా ఉన్నాయి, మంటలు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళకు కూడా మనం ఉప్పు నీళ్ళల్లో పెట్టండి అంటాం. అంటే రాత్రి నిద్ర పట్టట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా పడుకునే ముందు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి ఉప్పులో పెట్టేసి ఒక 20 నిమిషాల తర్వాత మంచిగా ఏదైనా ఆయిల్ మసాజ్ చేసుకుని పడుకోండి అని చెప్తాం. మంచి నిద్ర పడుతుంది, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, అరికాళ్ళు మంటలు ఇవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్తాం. నెగిటివ్ ఎనర్జీని తీస్తుందా అంటే అవును, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అలాగే ఉప్పులో కూడా ఉప్పు మనం ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది, ఎప్సమ్ సాల్ట్ బాత్ అంటే స్నానం చేసేటప్పుడు నార్మల్ ఉప్పు వాడకూడదు. ఇది మనం కూరలో వండుకునే ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళల్లో స్నానం చేయకూడదు. ఒకవేళ ఆ నీళ్ళల్లో మనం స్నానం చేస్తే మళ్ళీ నార్మల్ వాటర్తో మీరు స్నానం చేయాలి. ఎందుకనంటే ఇది డ్రై చేస్తుంది, ఇది 100% మీకు సోడియం అన్నమాట. ఈ ఉప్పులో మనం ఏదైతే ఉప్పు అంటున్నామో ఉప్పులో సోడియం ఒకటే లేదు, చాలా రకాల మినరల్స్ ఉన్నాయి అందులో. కనీసం మీకు ఒక ఉప్పులో మనకి కావాల్సినవి ఒక 35 రకాల మినరల్స్ ఉంటాయి ఉప్పులో. ఎక్కువ మనకి వేరే సాల్ట్లో ఉంటుంది, రాక్ సాల్ట్, ఇప్పుడు హిమాలయన్ సాల్ట్లో కూడా ఉంటుంది, మామూలు ఉప్పులో కూడా ఉంటుంది. ఈ సముద్రం ఉప్పు ముఖ్యంగా మనం చెప్పేది, ఇన్ని మినరల్స్ ఉన్న ఉప్పు. ఇప్పుడు మీరు సముద్రంలోకి వెళ్ళి సముద్ర స్నానం చేసి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది మీ స్కిన్? అవును, జిడ్డుగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది, అంతా డ్రై అయిపోయి ఇట్లా ఓవర్ డ్రైనెస్ అనేది కనబడుతుంది. అందుకే మళ్ళీ మామూలు నీళ్ళతో స్నానం చేసి కొంచెం ఏదైనా మాయిశ్చరైజర్ నూనె ఏదో ఒకటి రాసుకుంటాం. ఉప్పు కూడా అంతే. ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది, ఎప్సమ్ సాల్ట్ ఏం చేస్తుంది అని అంటే ఆ ఉప్పు మంచిగా వాటర్లో చేసినప్పుడు బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవి ఒళ్ళు నొప్పులు ఉన్నాయి మీకు మంచి బాత్ ఆ సాల్ట్ వేసుకుని స్నానం చేస్తే మంచి ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. టైర్డ్నెస్ అంటే అలసిపోయి వస్తాం కదా, చాలా అలసిపోయి వాళ్ళ పని ఎక్కువగా ఉంది, లేదా బయట బాగా తిరిగి వచ్చాం, అప్పుడు ఆ ఎప్సమ్ సాల్ట్ వేసుకుని మీరు కొంతసేపు ఆ నీళ్ళలో మీరు కూర్చున్నా లేకపోతే ఆ నీళ్లు పోసుకున్నా కొంచెం మీకు ఆ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఈ ఈ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీ తీయడానికి మనం ఉప్పునే ఉపయోగిస్తాం. పాదాలు ఇప్పుడు హీలింగ్ చేసేటప్పుడు కూడా ఈవెన్ మీరు రేకి తీసుకోండి, వాళ్ళు ఉప్పునే వాడతారు. ఎనీ హీలింగ్ ఫస్ట్ వాడేది ఉప్పు. ఆ ఉప్పు పెట్టి ఆ ఉప్పుతో హీల్ చేసి ఆ ఉప్పు తీసుకెళ్ళి వాటర్లో కలిపేస్తాం. అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోవాలని చెప్పి. మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీయడానికి ఉప్పుకి ఎంత శక్తి ఉందో నీళ్ళకు కూడా అంతే ఉంది. ఈ ఉప్పు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళతో కూడా ఉప్పు దిష్టి తీస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలకి ప్రతిరోజు తీస్తాం, స్నానం అయిన తర్వాత తీస్తాము, అన్నం తిన్న తర్వాత తీస్తాము, నార్మల్గా బయటికి వెళ్ళి వస్తే తీస్తాము. ఎవరైనా ఇంటికి వచ్చి మనల్ని చూడ్డానికి ఎవరో వచ్చారు వెళ్ళిన తర్వాత కూడా తీస్తాం. ఎవరైనా కానీ అది వాళ్ళు వీళ్ళని లేదు, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చారు, ఓ 10 మంది వచ్చారు, 10 రకాలుగా ఉంటుంది. అసలు మనం వస్తుంటేనే ఇప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఎప్పుడూ పోయినాయి, మనం మర్చిపోయాం. నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళా,
వాళ్ళ ఇంట్లో చిన్న బేబీ ఉన్నారు, డేస్ బేబీ ఉంది వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళ ఇంటి ముందే వాళ్ళు నీళ్లు పెట్టారు. కాళ్ళు కడుక్కొని లోపలికి రండి, కాళ్ళు వాళ్ళే ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇంతకుముందు అది ప్రతి ఇంట్లోనూ ఉండేది, ప్రతి ఇంటి ముందు ఉండేది. కాళ్ళు కడుక్కునే లోపలికి వెళ్ళాలి. ఇప్పటికీ ఊళ్ళో వెళ్తే ముందు ట్యాప్ ఉంటుంది, కాళ్ళు కడుక్కుని వెళ్తాం ఈ రోజుకి. ఇప్పుడు మా ఇంటికి వెళ్తే చాలామంది ఇప్పుడు అసలు మర్చిపోయారు ఆ పద్ధతి. ఈవెన్ విలేజెస్లో ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా కాళ్ళు కడుక్కి వెళ్ళే పద్ధతే లేదు. షూస్ వేసుకునే లోపలికి వెళ్తాం, చెప్పులు వేసుకునే లోపలికి వెళ్తాం. ఎందుకు అని అంటే ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు మీరు. ఆ డస్ట్ అదంతా వదిలేయండి. అసలు మీకు పిల్లలు ఉన్న ఇంట్లో, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్న ఇంట్లో, కడుపుతో ఉన్న వాళ్ళు, తర్వాత చంటి పిల్లలు ఉన్న ఇంట్లో బయట నుంచి వచ్చిన బట్టలతో కూడా వెళ్ళొద్దని చెప్తాం. బట్టలు మార్చుకునే వెళ్ళాలి. మీరు చంటి పిల్లల్ని ఎత్తుకోవాలంటే బట్టలు మార్చుకుని వెళ్ళాలి. సో ఎవరో మన ఇంటికి వచ్చారు చూడటానికి, వాళ్ళని బట్టలు మార్చుకోమని అనలేం కదా. పాపని తీసుకొస్తాం, చూపిస్తాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు వాళ్ళు చూస్తేనే దిష్టి తగిలింది అని కాదు ఇక్కడ అర్థం. చాలా మంది అనుకుంటారు మేము వెళ్ళాక దిష్టి తీసుకున్నారు వాళ్ళు అని. అది తప్పు కాదు. ఎందుకంటే నువ్వు చూస్తేనే కాదు, నీ బట్టలతో వచ్చి ఉండొచ్చు, నీ పాదాలతో వచ్చి ఉండొచ్చు కదా. అది మనకెలా తెలుస్తుంది? మనం ఎక్కడి నుంచో వచ్చాము, ఎక్కడెక్కడి నుంచో వచ్చాం కదా బయట నుంచి. కాబట్టి ఇది తీయడానికి ఉప్పే, లేదంటే నీళ్ళు, ఉప్పు కలిపిన నీళ్ళు, లేదంటే ఉప్పు మిరపకాయలు, లేదు అంటే నిమ్మకాయ, లేదు అంటే కర్పూరం, లేదు అంటే సున్నము నీళ్ళు. నీళ్ళల్లో సున్నం వేస్తారు, అది చాలా స్ట్రాంగ్ దిష్టి అన్నమాట. ఓ నీళ్ళలో సున్నం వేస్తే ఎర్రగా అవుతుంది. ఎర్రగా అవుతుంది. ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఎవరికి తీస్తారు? పెళ్ళైన దంపతులు ఖచ్చితంగా ఎర్ర నీళ్ళతో తీస్తారు. ఎందుకు తీస్తారు? ఎర్ర నీళ్ళతోనే ఎందుకు తీస్తారు? అప్పుడు కూడా ఉప్పుతో తీయచ్చు. అంటే చాలా స్ట్రాంగ్ దిష్టి ఉంటుంది. ఎట్లా తీస్తారు మ్యామ్? సున్నం వేస్తాము, నీళ్ళల్లో సున్నం వేస్తాం. సున్నం వేయగానే అది ఇది అవుతుంది అన్నమాట. ఏ సున్నము, సున్నము కొంచెం పసుపు కూడా వేస్తారు. అది ఏమవుతుంది అంటే అది ఎర్రగా అయిపోతుంది, కుంకుమలాగా, కుంకుమ నీళ్ళు కలిపినట్టుగా అవుతుంది. ఎర్ర నీళ్ళు అని అంటారు వాటిని. ఆ ఎర్ర నీళ్ళతో ఎందుకు దిష్టి తీస్తారు? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే కొత్త దంపతులు, వాళ్ళు చక్కగా అలంకరిస్తారు, కొన్ని వందల మంది వస్తారు, అందరూ చూస్తారు. అబ్బా పెళ్లి కూతురు ఎంత బాగుంది అంటాం, అబ్బా పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళు, ఎంత బాగున్నారు, అంతే కదా. మనం చూసేది అదే కదా. మనం మంచిగానే అనుకున్నాం, అలానే ఏం లేదు. కానీ ఇంతమంది అనుకున్నారు కదా, ఓ 100 మందో 200 మందో అనుకున్నారు. అందరూ దృష్టి ఎవరు? సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అక్కడ ఎవరు? వాళ్ళే కదా, ఆ కొత్త దంపతులే కదా. సో అందుకని ఆ పెళ్లి మండపం దాటి బయటకు వచ్చిన తర్వాత దిష్టి తీసేస్తారు. అరుంధతి నక్షత్రం అవన్నీ తీసి మన ఇంట్లోకి వచ్చేటప్పుడు దిష్టి తీసిన తర్వాత ఇంట్లోకి తీసుకొస్తారు. అది అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట, అంత స్ట్రాంగ్ దిష్టి కదా అది. కాబట్టి దాంతో తీస్తారు, ఎర్ర నీళ్ళతో తీస్తారు, ఇంకా అగ్నితో తీస్తారు, అంటే వెలిగించి తీస్తారు అన్నమాట. దిష్టి రకరకాలుగా తీస్తారు. చీపురుతో తీసేవాళ్ళు ఉంటారు, ఇల్లు చీపురు కూడా చాలా స్ట్రాంగ్ దిష్టి. స్ట్రాంగ్ ఇంట్లో ఊడ్చుకునే ఈ స్నానాలన్నీ కూడా దిష్టి కోసమేనా అయితే? ఏ స్నానాలు? ఉప్పు స్నానము, నిమ్మకాయ స్నానము, ఇవన్నీ కూడా మన లోపల ఉన్న నెగిటివిటీ పోతుంది అని ఒక కారణం. బాడీ రిలాక్స్ అవ్వడం ఒక కారణం. రిలాక్స్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. ఇవన్నీ ఇప్పుడు కొంతమంది దిష్టి కోసమే చేస్తారు, కొంతమంది రిలాక్స్ అవ్వడానికి చేస్తారు. అంటే మన లోపల ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ కనుక మనకు పోతే, మనము ఇప్పుడు చాలామందికి చూడండి తలనొప్పి వస్తుంది విపరీతంగా. ఇప్పుడు మెడిసిన్ వేసుకున్న తగ్గదు, వెళ్ళిలా ఉప్పు కలిపి వెళ్ళిలా దిష్టి తీయగానే వాళ్ళకి తగ్గిపోతుంది, అబ్బా ఫ్రీ అయింది అనేది. ఆ హెవీనెస్ పోతుంది, ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ ఫీవర్ ఆల్సో ఫీవరిష్గా అనిపిస్తుంది, మళ్ళీ ఆ దిష్టి తీయగానే పోతుంది. అంటే మన ఐస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మన కళ్ళు మన లోపల ఏముందో చెప్పేవి మీ కళ్ళే. మీ కళ్ళు చెప్పేస్తాయి మనం జాగ్రత్తగా చూస్తే ఏంటి అనేది. మీరేం నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, కళ్ళు చెప్తాయి. కొందరు కళ్ళు క్రియలుగా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు లోపల ఏ భావం ఉందో అదే కదా అని, అదే బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. నువ్వేంటి అనేది నీ ఫేసు, నీ కళ్ళు అన్నీ చెప్తాయి. ఎక్స్ప్రెషన్ అన్నమాట. నీ కడుపులో ఏముందో ఎలా తెలుస్తుంది అంటే కళ్ళతోనే తెలుస్తుంది. నీ కడుపుకి నీ కళ్ళకి, కడుపులో అగ్ని ఉందనుకోండి, అగ్ని ఉందా లేదా నీ కళ్ళు, ఫైర్ ఎక్కడ ఉందంటే నీ కళ్ళే చూపిస్తాయి. జఠరాగ్ని వీడికి ఎంత ఉంది అని అంటే నీ కళ్ళల్లో నుంచి తెలుస్తుంది అన్నమాట. అమ్మా చాలా పవర్ఫుల్, అమ్మో చాలా పవర్ఫుల్, చూస్తుంటేనే ఎంతో ఇది ఆ ఫీలింగ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది చూడితే అమ్మో నాకు చాలా భయం వేస్తుంది, అమ్మో నాకు లేకపోతే
ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఆ ఎనర్జీ కదా, దాంతో వస్తున్నాయి నీకు. సో ఇవన్నీ తీసే శక్తి మనకి ఉప్పుకుంది. అలాగే మన శరీరంలో నొప్పులు తగ్గించే శక్తి కూడా ఉప్పుకుంది. బాగా నొప్పులు ఉన్నాయనుకోండి, ఉప్పు కాపడం పెట్టమంటాం. ఉప్పు వేడి చేసి బట్టలో మూట కట్టి కాపడం పెడతా ఉంటామన్నమాట ఒళ్ళు నొప్పులు తగ్గడానికి. వేడివేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని కూడా స్నానం చేస్తారు. వేడివేడి నీళ్ళలో వేపాకు వేసి చేస్తాం. వేడివేడి నీళ్ళలో యూకలిప్టస్ ఆయిల్ ఆకులు వేసి చేస్తాం. లేకపోతే 2 డ్రాప్స్ అవి వేసుకొని చేస్తాం. లేకపోతే ఉప్పుతో కూడా స్టీమ్ ఇస్తాం. స్టీమ్ వాటర్లో ఉప్పు వేసి కంప్లీట్ బాడీకి ఇచ్చినప్పుడు మన బాడీ ఒళ్ళులో అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి కొన్ని, ఆ నొప్పులు బాగా తగ్గుతాయి. సెల్స్ అన్ని బాగా యాక్టివేట్ ఇప్పుడు అవుతాయి. అభ్యంగన స్నానం అంటే ఏంటి మ్యామ్? అభ్యంగనం అంటే పూర్తిగా వేరేమ్మా. పండగలప్పుడు అభ్యంగం చేపిస్తారా అది? అందుకు కంపల్సరీ చేయాలి అభ్యంగనం. ఇప్పుడు దీపావళి ముందు రోజు ఉంటుంది మనకు పొద్దున్నే. దీపావళి రోజున కూడా నూనె అభ్యంగనం చేసుకోండి. భోగి రోజున మనం సంక్రాంతి అప్పుడు భోగి రోజున నువ్వుల నూనెతో అభ్యంగనం చేసుకుని స్నానం చేస్తాం. అలాగా చాలా పండుగలు, వినాయక చవితి రోజున కూడా పిల్లలకి ఆ రోజు కుదరదని ముందు రోజే, అంటే మా చిన్నప్పుడు రేపు పండగ అనుకోండి, ఈరోజు హాఫ్ డే ఉండేది. ఎందుకో తెలుసా? తలస్నానాలు చేయడానికి. ఎందుకంటే అప్పుడులో మా చిన్నప్పుడు తలస్నానాలు ఎట్లా ఉండేవి అంటే, పిల్లలు దొరికితే ఇంకా కుంకుడుకాయలు కొట్టి తర్వాత నలుగు పెట్టి బాగా రుద్ది తలస్నానం చేయించేవాళ్ళు. అంటే అంత టైం పట్టేది. మరి పొద్దున్నే కుదరదు అని చెప్పేసేసి ముందు రోజే రుద్దేసేవాళ్ళు బాగా. ఏ పండగైనా సరే అట్లనే ఉండేది. అంటే స్కూల్ కూడా హాలిడే ఇచ్చేవాళ్ళు, అది నేను చెప్తున్నా. అంత ఉండేది. ఇప్పుడు అసలు అది అసలు లేనే లేదు, ఎవరికి తెలియని కూడా తెలియదు. అభ్యంగనం అనేది బాడీ కంప్లీట్ సర్క్యులేషన్ అమ్మా. మంచి అభ్యంగనం చేయించుకుంటే ఎంత అలసట కూడా దూరం అయిపోతుంది. బాడీలో ఉన్న టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మనకి మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంది, చాలా వర్క్ నడుస్తుంది. ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు మనం కింద మీద టైం లేకుండా వర్క్ చేస్తాం. అప్పుడు దాని తర్వాత మీ అలసట అంతా పోవాలి, మీ టైర్డ్నెస్ అంతా పోవాలి అంటే ఒక మంచి అభ్యంగనం తీసుకోండి. అభ్యంగనం అంటే టాప్ టు టో వరకు, తల నుంచి బొటన వేలు వరకు మసాజ్. అక్కడ నువ్వు ఏ నూనె తీసుకుంటున్నావో అనేది కూడా ఇంపార్టెంటే. ఒక్కొక్కరికి నువ్వుల నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి నువ్వుల నూనె పడదు. అద్భుతంగా కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. కొంతమందికి కొన్ని ఆయిల్స్ అంటే మిక్స్డ్ ఆయిల్స్ ఉంటాయన్నమాట, అరోమా ఆయిల్స్ కలుపుతాం. కొన్ని ఆయిల్స్లో, బేస్ ఆయిల్స్లో అరోమా ఆయిల్స్తో అంటే మంచి రిలాక్సేషన్ వస్తుంది. ఈవెన్ జాస్మిన్ కానీ లేకపోతే ఇలాంటి ఆయిల్ వేసినప్పుడు మంచి లావెండర్ ఆల్సో ఇట్స్ అ వెరీ రిలాక్సేషన్. అభ్యంగనానికి తీసుకునే నూనె చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా అందరికీ ఎక్కువ మందికి బాగా రిజల్ట్ వచ్చేది మంచి నువ్వుల నూనె. మళ్ళీ నువ్వుల నూనెలు కూడా కల్తీ నూనెలు కాదు, మంచి నువ్వుల నూనె అండ్ తర్వాత ఆల్మండ్ ఆయిల్ ఆల్సో. బాదం నూనె అంటాం కదా, ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా మంచిది అభ్యంగనానికి. స్కిన్ని బట్టి చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కొంతమందికి, వాళ్ళకి ఆల్మండ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. మ్యామ్ ఇప్పుడు డైలీ స్నానము ఎట్లా చేయాలి అసలు? డైలీ స్నానం ఎలా చేయాలి అంటే నార్మల్గానే మనం ఇప్పుడు డైలీ ఇప్పుడున్న ఉరుకులు పరుగుల్లో మనం నలుగు పెట్టుకోవాలి, అసలు స్నానం ఎక్కువసేపు చేయాలా అనేది కూడా ఒక టెన్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు. అందుకని వెళ్ళిపోతాం, తర్వాత రుద్దేసుకుంటాం, సోప్ రుద్దుకుంటాం, వచ్చేస్తాం. అసలు అన్నిటికన్నా బెస్ట్ ఏంటో తెలుసా మీకు? డైలీ స్నానము. మీకు ఇది వరకు మాకు బాగా తెలుసు, అంటే మా పెదనాన్నగారు, నాకు 7 పెదనాన్నగారులు ఉండేవాళ్ళు. అందులో 2 పెదనాన్నగారులు నాకు తెలిసి, ఒక పెదనాన్నగారితే ఆయన ఎప్పుడు సోప్ వాళ్ళే. ఆయన పొలం నుంచి వచ్చేసేవాళ్ళు. వచ్చేసి మీకు తెలుసా ఎర్ర టవల్స్ ఉంటాయి మనకి, కాటన్ టవల్స్, పూర్తి 100% కాటన్, అవి నేస్తారు. అవి రెడ్ టవల్స్ పూర్తి. ఇప్పుడు కాశీ టవల్స్ అని కూడా అంటారు వాటిల్ని. ఎర్రగా ఉంటాయి, పల్చగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అంటే దాన్ని చిన్నగా ఫోల్డ్ చేసేయచ్చు అనమాట, పల్చగా ఉంటుంది. ఆ టవలే తీసుకునేవాడు ఆయన. ఆ టవల్ని ఫోల్డ్ చేసేసేవాళ్ళు. చేసి మంచిగా నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఆ టవల్ పెట్టి మంచిగా రుద్దేవాళ్ళు, బాగా రుద్దేవాళ్ళు. రుద్దితే ఏమవుతుంది అని అంటే బాగా ఈ స్కిన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది అన్నమాట. ముందు స్కిన్ మీద మట్టి వచ్చేస్తుంది, ఎటువంటి స్మెల్ ఉండదు. మీరు ఉప్పు నీళ్ళతో స్నానం చేసి వచ్చి అంటే తడిగా ఉన్నప్పుడే, మళ్ళీ ఆరిపోయిన తర్వాత కాదు, ఆ స్నానం చేసేసిన తర్వాత ఆ నీళ్ళు పోసుకున్న తర్వాత ఆ టవల్ లాంటి మెత్తది 100% కాటన్ టవలే వాడాలి ఇక్కడ.
ఆ మెత్తన టవల్స్ తీసుకొని ఒళ్ళంతా మంచిగా రుద్దండి ఇట్లా. ఈవెన్ నెక్, ఫేస్, ఎవ్రీథింగ్, మీ పాదాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు అవి రుద్దడానికి ఇవి ప్లాస్టిక్కి వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో, ఫ్లవర్స్ లాగా లిక్విడ్స్ పెట్టి అవి ఊఫర్స్ ఏవో అంటారు అవి పెట్టేస్తున్నారు. అది పలకూడదు. అవి బీరకాయ పీచులు అవన్నీ. మా చిన్నప్పుడు బీరకాయ పీచులు అవి ఏమీ లేవు. కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ కొబ్బరి పీచు పెట్టి, ఆ ఫ్రెష్ కొబ్బరి పీచు ఉంటుంది కదా, పాదాలు ఎప్పుడు కొబ్బరి పీచుతోనే తోమేవాళ్ళు. కుంకుడికాయ తొక్కుంటుంది కదా, కుంకుడికాయ మెత్తగా కొడతారు కదా, అది మెత్తగా నానిపోతుంది కదా, ఆ మెత్తని తీసుకుని బాగా రుద్దేసేవాళ్ళు అనమాట స్కిన్ని. అంటే క్లీనింగ్ ప్రాసెస్ నేను చెప్తా. ఎప్పుడైతే టవల్ పెట్టి రుద్దారో మొత్తం మీ పోర్సెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి మంచిగా మళ్ళీ క్లోజ్ అవుతాయి. ద టవల్ ఈజ్ ద బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్. మన పెద్దవాళ్ళందరూ టవల్తోనే, అంటే చిన్నప్పుడు వాళ్ళ తాతలు అది ఎలా స్నానాలు చేశారో చాలామంది చూస్తే వాళ్ళకి గుర్తుంటుంది. ముఖ్యంగా 80s వాళ్ళకి, 80sలో 70s 80s వాళ్ళకి బాగా గుర్తుంటుంది ఆ టవల్ ఉపయోగించడం అనేది. మన సౌత్లో ఇవాళ చాలామంది సౌత్ వాడతారు తెలుసా మీకు? సౌత్ కాటన్ బెడ్షీట్స్, సౌత్ కాటన్ టవల్స్. మనమేమో వెళ్ళి ఆ టర్కీ టవల్స్, ఆ ఫ్యాన్సీ టవల్స్. అవును. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఇవి చూసాం కదా మన ఇళ్ళల్లో. వీటి వాల్యూ తెలియదు మనకి చిరాకు అంట ఆ టవల్స్. మంచి మంచి అవేవో చాలా సాఫ్ట్ అంటే ఒక్కొక్క టవల్ 2,000 3,000 పెట్టుకుంటారు. ఇవి ఏముంది 40-50 రూపాయలు వస్తాయి. మనకి చేనేత వాళ్ళు నేస్తారు మనకి. ఇప్పటికీ మీకు కొన్ని ఏరియాల్లో ఆ టవల్స్ నేసే కొన్ని ఫేమస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ సిద్దిపేట, అదే సిరిసిల్ల వాళ్ళు కూడా టవల్స్ ఉన్నాయి. మీరు ఇంకా చూస్తే అటువైపు అయితే పాలకొల్లు ఈజ్ ద టవల్స్ వెరీ ఫేమస్. గోదావరి జిల్లాలో పాలకొల్లులో అక్కడ కూడా చేనేత మగ్గాలు టవల్స్ వేస్తారు. ఒకటే షీట్ వస్తుంది, 4 టవల్స్ వస్తాయి అన్నమాట, పెద్ద పెద్దవి చెక్స్ ఉంటాయి. ఒకటే కలర్స్ ఉండవు, వైట్ అండ్ చెక్స్. ఆ టవల్స్ తెప్పించుకుంటాం, ఎందుకంటే అవి కాటన్, ప్యూర్ కాటన్ కదా, మంచిగా ఉంటాయి. అసలు తుడుచుకుంటే మనం ఇట్లా పెట్టుకుంటే అంతా బాగుంటాయి. ఇప్పుడు ప్యూర్ కాటన్ అనేది ఎవరికి నచ్చట్లేదు, ఆ టవల్స్ ఎవరు కొనట్లేదు. ఇప్పటికీ మీరు హ్యాండ్లూమ్కి వెళ్ళండి, లేపాక్షి వీటికి హ్యాండ్లూమ్కి వెళ్తే సొసైటీ షాప్స్ ఉంటాయి కదా, టవల్స్ అమ్ముతారు. ఒకప్పుడు మనకి ఈవెన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ విలేజ్ల్లో ఈ హ్యాండ్లూమ్ టవల్స్ అమ్మేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలీదు, విలేజ్లో మేము కోఆపరేటివ్ బ్యాంక్లోకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు హ్యాండ్లూమ్స్ అంటే ఈ ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంటే ఇది అరేంజ్ చేసింది. ఇప్పుడు అసలు ఆ టవల్స్ కొనేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. బట్ కాటన్ టవల్ ఇస్ ద చాలా చాలా ఇంపార్టెంట్. మెత్తని టవల్ పెట్టి మంచిగా ఎవ్రీ డే స్నానం మనం చేయలేం ఇప్పుడున్న పరిస్థితిలో. అట్లీస్ట్ వారానికి ఒక్కరోజు పెట్టుకోండి. ఇది మీ గురించి. ఇంకా బెస్ట్ చెప్తున్నా నేను, మీరు ఏ సోపు వాడాలి, ఆ సోపు వాడాలి ఏం అవసరం లేదు. సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి మనకి ఇంట్లో, ఎన్ని పాడైపోతాయి. అట్టిపళ్ళు మగ్గిపోతాయి, లేకపోతే బొప్పాయి మగ్గిపోయి మొత్తం పండిపోతే మనం తినం బొప్పాయి. అలాగే లేకపోతే దానిమ్మ ఉంది, అలాగే నారింజ ఉంటాయి. తర్వాత ఏదైనా సరే ఫ్రూట్స్, ఈవెన్ వాటర్ మెలన్, పుచ్చకాయలు కూడా అవి బాగా పండిపోతుంది, లేకపోతే అంత గుజ్జు తీసుకోండి. ఈవెన్ మామిడికాయ సీజన్లో మామిడికాయలు, జామల పండిపోతే జామకాయ బాగా పండిపోయిన తర్వాత మనం పాడేస్తాం. అట్టిపండు కూడా మిగిలి పండిపోతే తినరు, తీసేస్తాం అవి. అలాంటి పండిపోయిన గుజ్జు తీసుకోండి, అంత గుజ్జు. దాంట్లో మీకు శనగపిండి పడితే అంత శనగపిండి, వరిపిండి అయితే వరిపిండి, ఏదైనా ఒక పిండి కలుపుకోండి, కొంచెం కలుపుకొని మంచిగా అప్లై చేసేసి ఈ టవల్ మెత్తంది తీసుకుని మంచిగా రుద్దేసుకోండి. దానికి ముందు ఆయిల్ అప్లై చేసుకోండి. మనమే అప్లై చేసుకోవచ్చు ఆయిల్, కాకపోతే టైం తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ నా స్నానం చేస్తున్నా, గంట చేస్తా నేను స్నానం అని పెట్టుకోవాలి మీరు టైం. వారానికి ఒక్కసారి పెట్టుకోలేరా మనం? 1 గంట మీకోసం మీరు కేటాయించాలి. మనం చక్కగా కూర్చుని కొబ్బరి నూనె పడితే కొబ్బరి నూనె, నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె, బాదం నూనె పడితే బాదం నూనె, ఏమీ కలపక్కలేదు. మంచి గానుగ నూనె చక్కగా తీసుకోండి. పప్పు నూనె అంటాం మనం, గానుగ నూనె అంటే అది తీసుకుని మంచిగా మీరే అప్వర్డ్స్లో మంచిగా మసాజ్ చేసుకోండి లైట్గా. పాల మీద మీగడ కూడా చేసుకోవచ్చు, వెన్నపూసతో కూడా చేసుకోవచ్చు మీరు. సో మంచి మసాజ్ మీరే చేసుకుని దాని తర్వాత ఇట్లా మంచిగా ఇలాంటి ఫ్రూట్స్ ఏదైనా ఉంటే పిండి కలిపేసి మొత్తం అప్లై చేసేసుకుని టవల్ పెట్టి బాగా రుద్ది స్నానం చేయండి. మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే
అంత బాగుంటుంది. ఏంటి ఇది స్కిన్ కోసం చెప్తున్నా. నేను బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మనకి దానికి ఏం చెప్తున్నా, ఉప్పు నీళ్ళు, మామూలు దొడ్డు ఉప్పు, సముద్రం ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు నీళ్ళల్లో వేసుకుని స్నానం బాగా నీళ్లు పోసుకుని దాని తర్వాత ఇది పెట్టి రుద్ది మళ్ళీ స్నానం చేస్తే, మళ్ళీ స్నానం చేసేటప్పుడు చన్నీళ్ళతో పోసుకోవాలి. ఫస్ట్ వేడి నీళ్ళల్లో మనం ఉప్పు కలుపుకుని మనం ఉప్పు నీళ్ళతో చేసేస్తాం. దాని తర్వాత ఏం చేయాలి, ఈ టవల్, మెత్తని టవల్ పెట్టి ఒళ్ళంతా రుద్దాలి. రుద్దిన తర్వాత ఏం చేయాలి, కొంచెం చన్నీళ్ళు పోసుకోవాలి పైనుంచి. అలా గనక చేస్తే చూడండి మీ స్కిన్ ఎంత రిజల్ట్ ఉంటుందో. బాడీ పెయిన్స్ బాగా తగ్గుతాయి, ఎక్కడ మజిల్ పెయిన్స్ బాగా కంట్రోల్లోకి వస్తాయి, స్కిన్ బాగుంటుంది, ఎక్కడ మట్టి ఉండదు, నీట్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంప్యూరిటీస్ కూడా పోతాయి మీకు బాడీలో. స్కిన్కి రకరకాలు చేస్తారు తప్ప, ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారంటే జనరేషన్, ఏదైనా ఇలా రాసేయండి ఇలా గ్లో వచ్చేస్తుంది అంటే చేస్తారు. ఇప్పుడు ఇలా కూర్చుని కొంచెం ఒక గంట మీరు స్పెండ్ చేయండి అమ్మా, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది అని అంటే, అది అబ్బా ఇప్పుడు అది ఎంత ఎవరు చేస్తారు, ఏదైనా ఈజీ ఉంటే చెప్పరా అంటారు. నా దృష్టిలో ఇది చాలా ఈజీ, ఖర్చు లేనిది. కానీ మీ ఖర్చుల్లో మీ టైం స్పెండ్ చేయడమే. ఎస్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అందరూ ఫాలో అవ్వాలి. స్నానానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. అభ్యంగన స్నానం రోజు వీలు అవ్వదు కాబట్టి ప్రత్యేకమైన పర్వదినాల్లో దాన్ని మనము పాటించవచ్చు. సండేస్ కుదిరిన అభ్యంగన స్నానం చేయొచ్చు. ఇంకా ఉప్పుతో స్నానము, పటికతో స్నానము, నిమ్మకాయ నీళ్ళతో స్నానం, ఇవన్నీ కూడా వాటి వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, శరీరం పూర్తిగా పోర్స్ అని ఓపెన్ క్లీన్ అవుతుంది. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.